మన మిక్సీ గాడికి అన్నం పెట్టకపోతే మనల్ని బతికుండగానే తినేస్తాడు తెలుసామా. చూడు ఎట్లా చూస్తుందా. దేరేరో మిక్సీ ఇదరా ఇదరా సోనాలు కనక ఇదరా అన్నం తినిపో అన్నం తిని. చూసావు తినకుండా. అబ్బా బాగుంది కదా ఇది చూడు. లేలో సబ్కు దేదో సతాక్షి తీసుకో. దగ్గర నేను 3 గ్లాసులు వాటర్ పోసానండి. డ్రింక్స్ కూడా ఉడకాలి కదా, లేతగానే ఉంటాయమ్మయ్యి. అదే 1 గ్లాస్ పాలు పోసాను, కొన్ని టీ పెట్టాను, పెద్ద గిన్నె తీసుకురాలా సిరి. వరుసగా 4 రోజుల నుంచి వస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ దగ్గరికి. ఇది 5వ రోజు రావటం. అసలు రాత్రి వెళ్ళేటప్పటికి 8-8:30 అవుతుంది. మళ్ళీ పడుకోవడం, పొద్దున్నే అంట్లు కూడా అసలు క్లీనింగ్ ఏం లేదు. ఇక అవన్నీ అక్కడే ఉన్నాయి అంట్లన్నీ. ఇక టెంపరీగా పైన కొన్ని సామాన్లు ఇక్కడేం దొరకవు కదా, నేనే కడుక్కొని సంచిలో పెట్టుకొని ఇంక ఎంప్లాయీస్ అందరినీ పికప్ చేసుకొని వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి ఇక వచ్చేసాం. తోట దగ్గర ఈరోజు రాళ్ళు కంచె ఇస్తున్నాం. ఓకేనా. ఇదిగోండి మసాలా టీ. ఇది తాగితే నాకు బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది. ఇది పెడితే చూపి మా ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేయరు. సొంటి మిరియాలు యాలకులు వేసేసిన మసాలా టీ పౌడర్ అండి. ఇది 1 year స్టోరేజ్ ఉంటుంది. 1/2 కేజీ ప్యాకెట్లు అవైలబుల్లో ఉంటుంది. ఈ టీ కోసం నేను ఎక్కడ తాగకుండా రాజస్థాన్ వాళ్ళు పెడితే ముందు ఒక టీ వేరే వాళ్ళకి ఇప్పించి వాళ్ళు తాగేది బాగుందంటే అప్పుడు నేను తాగుతాను. నాకు మసాలా టీ తప్ప నార్మల్ టీ ఇష్టం ఉండదు. నార్మల్ టీ ఇష్టం అంటే మంచిగా చిక్కగా మంచిగా పెడతారు చూడండి పెద్ద హోటల్లో. ఆ హోటల్లో పెట్టి అంటే పెద్ద హోటల్లో బాగా పెడతారని కాదు, కానీ మ్యాక్సిమం బాగానే పెడతారు. మనం తాగే ఆశీర్వాద్ హోటల్లో అలాంటి హోటల్లోనమా టీ మంచిగా ఉంటుంది. ఇంకా అంటే అందులో మసాలా పడకపోయినా, మసాలా టీ పెట్టకపోయినా, మామూలు టీ అయినా బాగా పెడతారు. ఇక్కడ ట్యాన్ అవ్వకుండా ఉండడం అంటే ఇదిగో ఇట్లా. ఇక్కడ ఎండ కూడా ఉందమ్మా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా, ఆకాశంలో నుంచి ఇప్పుడే దార కారిద్ది వర్షం అన్నట్టు ఉండింది ఇప్పుడు వాతావరణం. ఇదిగోండి కొంచెం వేసాను. మమ్మీ నువ్వు నాకు డైలీ టీ పెట్టకపోతే నేను ఏమైపోతా మమ్మీ. మమ్మీ మమ్మీ పాపు 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 అమ్మ హತ್ರ వంటకి ಬೇಗ ಬಾ ನೀನು. మిక్సీ లేడు అమ్మ హತ್ರ ಕೂತಿ అక్క ಹಾವು ತಿನ್ನಕೋಯ್ತು. ಅದು ಬೇಟೆ షుగర్ వేద్దామా. ಬೇಟಮ್ಮ ರಾಜು ಜೊತೆ ಬೇಟೆ ಆಡಕ್ ಹೋಗೋಣ. ఇవన్నీ కవర్లోనే తీసుకొస్తాను. ఒకసారి డబ్బాలన్నీ ప్లేస్ సరిపోదు. కార్లో 2 వాటర్ క్యాన్లు, పొయ్యి, సిలిండరు, ఈ ప్లాస్టిక్ డబ్బాలు, చేపలు, 2 వాటర్ క్యాన్లు. ఈ టీ తాగితే మనశ్శాంతి అండి. టీ పౌడర్ గురించి నేను మీకు ఎంత చెప్పినా చాలా తక్కువ. ఇది చాలా మంచిది. జలుబు కానీ ఆస్తమా కానీ ఎప్పుడు రొంప ఉన్నట్టున్నా ఊపిరాడకపోయినా ఇలా మసాలా టీ తాగితే గొంతు ఫ్రీ. ఇది పిల్లలకి పాలల్లో కూడా కలిపి ఇవ్వండి, చాలా మంచిదండి. ఇది మంచి చెప్తున్నాను, మీకు మంచి అనిపిస్తే తీసుకోండి, లేకపోతే మీరు ఇంట్లో చేసుకోగలిగితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ టీ పౌడర్ అంత మంచి పౌడర్. స్టోరేజ్ కూడా ఉంటుంది. తడి తగలకుండా పొడి గట్టి పెట్టుకొని పొడి ప్లేస్లో పెట్టుకొని ఉండాలి. తడి స్పూన్లు తడి ప్లేస్లో పెడితే చెమ్మ వస్తుందేమో, కానీ ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు చెమ్మ అనేది లేదు. అది సరేనా. మిరియాలు మంచిది, అలాగే యాలకులు బీపీకి మంచిది, అల్లం డైజెషన్ అవుతుంది మనకి, అసలు అన్ని విధాలు మంచిదండి. అది ఫుడ్ కూడా డైజెషన్ మంచిగా ఉంటుంది. చూడమా సిమ్లో పెట్టి చేసుకుందాం. సిరి రంగు రుచి చిక్కదనం బాగుంది. చూడలేదు ఇది ట్రిప్కి ఆ ట్రిప్ పెట్టుకుందామని కొన్ని పెట్టా. గిన్నె పెద్దది తింటే ఒకేసారి పెట్టేసేదాన్ని. ఒకేసారి పెట్టిన టీ కూడా అంత బాగు. ఓకేనా. చూడు ఎంత బాగుందో. బాగుంది కదా. వేసేద్దాం అందరికి అలా కొంచెం. ఇది చూడు. లేలో సబ్కు దేదు. సతాక్షి తీసుకో.
ले लो संजू, उधर लेके जाओ आदमी एक ले लो। हाँ ड्राइवर के दे डालो। प्लेट लेकर जाके पूरा दे दो। हाँ परवालेता, जाओ जाओ जाओ, पड़ा था लोग इसलिए చూపించు వెనక్కి తిప్పు మొత్తం ఇలా దున్నేరు. అదిగోండి అక్కడ కూర్చో ఉన్నారు వీళ్ళంతా అక్కడ దాకా. సిరి ఇది చూడు మొత్తం మొక్కజొన్నలు వేశారు. పక్క తోట వాళ్ళు ఇది పక్క తోటమా, ఇక్కడ మొక్కజొన్న స్వీట్ కార్న్ వేశారు. అవునా, అది స్వీట్ కోనా? మామిడికాయ చెట్లు ఇది చూడు, అరటి తోట. అరటి ఇదితో కొయ్యి. రోజు ఆ జామ చెట్టు నుంచి జామకాయలు తుంచుకుంటాం, చిట్టి చిట్టి కాయలు. చిన్న చిన్న కాయలు, ఇంత కాయ పండిపోయి. ఇవాళ ఏం కూర చేస్తున్నా? ఈ రోజు ఆమె అస్సలు ఓపిక లేదు తెలుసా. యాక్చువల్లీ నిద్ర కళ్ళతో వచ్చాం మేము. నిద్రకళ్ళు నిన్న మేము టైర్డ్ అయిపోయి ఈ రోజు అసలు వచ్చే ఉద్దేశం లేకపోయినా వచ్చాం. అసలు మొత్తం చిరాకంగా. ఈ పనే కాక మళ్ళీ మాకు ప్యాకింగ్ పని ఉంది ఇంటికి వెళ్ళాక. కస్టమర్లు తొందరగా పంపించాలా. అసలు ఇక్కడ పని అయ్యేటప్పటికి సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పటికి 8 అవుతుంది. యూఎస్ఏ షిప్పింగ్స్ హెవీ క్వాంటిటీ నీట్ గా ప్యాక్ చేయాలా. అది ఎవరంటే వాళ్ళతో పాటు కాదు, నేను దగ్గరుండి చెప్పి చేయిస్తా. నేను అసలు ఎవరికి అయినా అంతేనండి, ఎందుకంటే అందరు బాగా ప్యాక్ చేస్తారు. కానీ ఇది అనేటప్పుడు ఇంకొంచెం భయం ఎక్కువ ఉంటుంది. చూడండి మా ల్యాండ్ మొత్తం దున్నిన తర్వాత ఎలా ఉందో. ఇది పక్క వాళ్ళ ల్యాండ్ అండి, నేను ఇక్కడికి వచ్చి షూట్ చేస్తున్నాను. బుట్టలు వేసారు. అవునమ్మా, మామిడికాయ చికెన్ భలే ఉంటుంది. నెల్లూరు వాళ్ళు ఎక్కువ చేస్తారు. ఇది అరటి చెట్టు లేదమ్మా, చెట్టుకి లేవు. ఇది మామిడి చెట్టు, వెచ్చలు విడిగా కాయలు కాస్తాయండి. రోజు కొబ్బరికాయలు కింద పడుతున్నాయి. మేము వచ్చిన ప్రతిరోజు 15 కాయలు 20 కాయలు తీసుకెళ్తానే ఉన్నాం. చెట్టుకు తీయించినా సరే ఎక్కడి నుంచి పడుతున్నాయో అర్థం కావట్లే మాకు. అదే జామకాయ తిని చూపించినా, ఇంత చింటి జామకాయలు మొత్తం ఇంతే. ఒకసారి ఒరిజినల్ జాంకాయలు, మందులు గిందులు ఏం కాదు. ఇది తడిచిపోయింది ఇదంతా. ఏదో ఒకటి తీసుకోమా, కడుక్కొని తినండి. దుమ్ము తోళ్ళు ఇంకా కడుక్కొని తినండి. ఆంటీకి అందరు తలా కొంచెం మంచిగా, అందరు తలా కొంచెం తింటాం. వర్షం బలి పడుతుందా? కుప్పట్లు ఆకాశం దగ్గరలో ఉన్నావా అనిపించింది ఒకసారి తెలుసమా. ఆ నీళ్ళు చూడు అక్కడ ఎలా పడుతున్నాయో. మొత్తం కొంటి తోటమా, నీళ్లు పెడుతున్నారు. మనిషి బతకాలంటే చాలా అవసరం. చెట్లు కొట్టేయద్దు. మీకు నిజంగా స్థలం ఉంటే చెట్లను పెంచుకోండి. నేను వచ్చేటప్పుడు కొన్ని బిల్డింగ్లు చెట్లు కొట్టేసి కడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. రేపొద్దున మీరు కట్టరా అని అనుకోవద్దండి. చెట్లను మాత్రం శాంతం. మా మమ్మీకి అయితే అసలు చెట్టు అయినా అది మొద్దు చెట్టుగా పెద్దగా ఉంటుంది. ఇంత పెద్ద చెట్టుని అసలు కొట్టినే మమ్మీ. చరిత్ర ఉంటుందండి. చెట్టును కొట్టేయడం, ఉన్న వస్తువులు పాడు చేసుకోవడం. సామాన్లు కూడా నేను పాతవి వాడుతున్నాను ఇంకా, ఎందుకంటే దానికి ఒక విలువ ఉంటుందండి. పాత అనే దానికి ఒక విలువ ఉంటుంది. ఆ విలువలు మనకి డబ్బులు పెడితే అంగట్లో దొరికే కాదు. సామాన్ కొత్తది పడేస్తాం, కొత్తది కొనుక్కుంటాం. పాత రకం నాసి రకం డబరాలు ఎందుకు కొనుక్కున్నారు? మా పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నాయి నేను. వాటిని రూపాయి కష్టపడితే వచ్చిన డబ్బులు అయ్యి, వాటిని ఎందుకు పడేయాలా? అవి బాగానే పనిచేస్తున్నాయి, ఎందుకు పడేయాలా అట్లా? అబ్బా, మా ఇంట్లో చిన్నప్పుడు మా మమ్మీ చిన్నప్పుడు వస్తువులు ఉన్నాయి. ఇంకా మా అమ్మమ్మ వస్తువులు కూడా ఉన్నాయి మా మమ్మీ దగ్గర. అదే విలువలు సామాన్లో ఉంటది. మా మమ్మీ ఈ గిన్నెలోనే వంట చేసేది మాకు చికెన్ ఫ్రై అనేది. ఏడుస్తానండి నేను అప్పుడప్పుడు, ఎందుకంటే చరిత్ర తిరిగేసిన గిన్నెలు ఉంటాయి. ఎంతో మంది తిని పెద్దోళ్ళు అయిన గిన్నెలు ఉంటాయి. వాటిని పడేయటం అంటే మామూలు విషయం కాదండి. పడేస్తే ఏమొస్తాయి, మళ్ళీ ఇంకో కొత్త గిన్నె వస్తుంది. కానీ జ్ఞాపకాలు పోతల్లా అది. వీళ్ళ మమ్మీ అయితే ఎప్పుడో గిన్నె కూడా ఇప్పుడు కొన్న గిన్నెలాగా ఉంచిద్ది. ఏమో ఇప్పుడు అందరికి కట్టలు డబ్బులు వస్తున్నాయి. వెనకట 10 రూపాయలు అనేది కళ్ళతో తీసేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు కాదు. ఒక సామాన్ ఉందంటే ఆ సామాన్ జాగ్రత్త చేసుకోవడం. మరి ఏ పీచేసి రుద్దేవాళ్ళు తెలియదులే కానీ ఆడిపోతే బూడిదేసి రుద్దేవాళ్ళు. బూడిదేసి రుద్ది శుభ్రంగా నీళ్లు చింతపండు వేసి ఇత్తడి సామాన్లు అన్ని కడుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఆ పిదాంబరులు అన్ని దొరుకుతున్నాయి కానీ
చిన్నప్పుడు ఎర్రమట్టి చింతపట్టేసి ఏమా మనసులో ఏదో వీడియోలు ఎంత అయినా సరే చూడండి. చాలా సబ్స్క్రైబ్ నీ వీడియో అందరూ అన్నీ చూస్తున్నారు, మొత్తం వీడియో ఫుల్ వీడియో చూస్తున్నారు. అది నేను పెద్దదాన్ని అవుతున్నాను కదండి. ఇప్పుడు 41 నాకు. లేదా నేచర్కి వస్తే ప్రాణం లేసి వచ్చేదండి. ఇంట్లో ఉంటే అదో టైప్ లో ఉంటది. ఓన్లీ బిజినెస్, అది బిజినెస్ వల్ల బిజీ ఎక్కడికి వెళ్ళలేక రోబోల పరిస్థితి అయిపోయింది. పొద్దున్న లేస్తే ప్యాకింగ్లు, కస్టమర్లు, కాల్స్, మాట్లాడటం, యూట్యూబ్. ఇప్పుడు ఈ పని చేయించకపోతే కాయలు మంచిగా ఏపుకరావు. ఇప్పుడు ఒక తల్లి బిడ్డను కన్న తర్వాత మంచిగా ఆహారం పెట్టి పిల్లల్ని అన్నీ చూడాలి కదా. అట్లాగే కాయలు కూడా మనం వీటికి ఎరువు వేయించాలా, నీట్గా చేయించాలి. ఇవన్నీ చేస్తే మంచి పుష్కలంగా పెరుగుతాయి, అవి చక్కగా పైకి వస్తాయి. కాయలు కూడా మంచిగా వస్తాయి, ₹1 వస్తాయి చేతికి. అది స్వచ్ఛమైన అల్లం. మన దగ్గర మసాలా పౌడర్ ఉంది, సొంటి మసాలా పౌడరు. అది మనం ఇలా తోటల దగ్గర నుంచి మాట్లాడుకొని తీసుకొచ్చి ఎండబెట్టి చేసిన ఈ పౌడర్. ఇది మీరు పొద్దున్న డికాషన్లో వేసుకుంటే మంచి టీ అనేది రెడీ అవుతుంది. యాక్చువల్లీ తోటలో నుంచి మా మమ్మీ అల్లం తెప్పించి శుంఠి పౌడర్ చేసిద్ది. తక్కువ రేటు పడిద్ది, క్వాలిటీ బాగుంటది. పాపం రైతులకు కూడా మనం బస్తాలు ఏళ్ళ దగ్గర నుంచి తెప్పించిద్ది. మార్కెట్కి వెళ్ళేటప్పటికి ఎవరికి అంత రేటు పలకట్లేదు. చూడండి, ఇది దీంతో కూడా కూరలు చేస్తారు తెలుసమ్మా. అది స్వచ్ఛమైందంటే ఎంత ఇష్టం తెలుసా. పాలు కడుతుంటాయండి అందులో నుంచి. పచ్చిగా కూడా తినేస్తారు కొంతమంది పల్లెటూరు వాళ్ళమా. అమ్మమ్మ పచ్చి అల్లం కూడా తినేసిద్దామా. వాష్ ಮಾಡಿ ಇದು సరే. ఉల్లిపాయలు కట్ చేసేసుకొని చక్కగా వంట చేసుకున్నాం. వింగ్స్, చికెన్ వింగ్స్ అండి. ఇదిగోండి. ఏమో ఫ్రై చేయనా? పప్పుచారు ఉంది తీసుకొచ్చే ఇంట్లో. నేను అడిగి కూర చేయలేమా? కూర చేయనా? కూర చేయి. డ్రైగా ఫ్రై చేస్తానే. ఈ వింగ్స్ కి ఫ్రై బాగుంటది. కూర చేయనా? కూర చేస్తానులే. మసాలా పేస్ట్ తీసుకురాలా. డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ మా దగ్గర ఉందండి, మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఒక పేస్ట్ ఉంటే మటన్, చికెన్. ఇది పౌడర్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను, కానీ అది గుజ్జుగా బాగుంటదమ్మా కూరకి, చాలా బాగుంటది. కాకపోతే ఇప్పుడు విలేజ్ స్టైల్ కూర చేయమా లేకుండా. సరే, చికెన్ మసాలా వేస్తానులే. చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అమ్మ కూరకారం, ఈ రెండు కూరకారం అవి ఉన్నా చాలు. ఫ్రెండ్స్, మా దగ్గర మటన్ మసాలా, చికెన్ మసాలా, ఇగోండి ఇవన్నీ మీకు ఇప్పుడు తక్కువ తీసుకొచ్చా. అన్ని 63 ప్రోడక్ట్లు ఉన్నాయండి. మటన్, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు, పన్నీర్ మసాలా, ఫిష్ పుల్స్ మసాలా, ఎన్ని రకాలు ఉన్నాయో. మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, అసలు రొయ్యల గోంగూర పచ్చడి, మటన్ గోంగూర పచ్చడి, వీటికైతే మీరు ఎన్ని మార్కులు వేస్తానండి. అసలు అంత బాగుంది, పుల్ల పుల్లగా కమ్మ కమ్మ భలే ఉంది. అసలు మటన్ పికిల్, చికెన్ పికిలమా గోంగూర కమ్మగాను, అసలు వాసన మామూలుగా ఉండదు. ఇంకా చిరుధాన్యాల పౌడర్లు కూడా ఉన్నాయి మా దగ్గర. 14 రకాల చిరుధాన్యాలతో చేసిన చిరుధాన్యాల పౌడరు, దోశ ఇడ్లీ పౌడరు, చపాతీ పిండి, ఇడ్లీ పిండి, మీకు ఇది కాకుండా సంగటి పౌడర్, ఉప్మా రవ్వ అన్నీ ఉన్నాయండి. చాలా కష్టపడి చేస్తున్నాం, నీట్గా మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి. ఎందుకండి బ్యాడ్ క్వాలిటీ తీసుకురావడం, రాళ్ళు రప్పలు ఉన్నాయి, మంచిగా మెయింటైన్ చేస్తున్నాం. చక్కగా చూసుకొని బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము ఇక్కడ వర్క్ ఇక్కడికి వచ్చినా సరే కొరియర్లు ప్యాకింగ్ అనేది రాత్రిపూట అయినా సరే కూర్చొని ఎవరి వాళ్ళకి పంపించేస్తున్నాం. కొరియర్స్ అనేది లేట్ అవ్వు. కొరియర్ బాయ్ దగ్గర లేట్ అయితే మనం ఏం చేయలేమమ్మా. ఒక్కోసారి కొంతమంది విలేజ్ వెళ్ళవు అడ్రస్లు లేక, కొంచెం లేట్కి వెళ్ళిద్ది. లేట్కి వెళ్తే మన దగ్గర రిటర్న్ ఏం రావు కొన్ని, కాకపోతే లేట్కి వెళ్ళిద్ది. అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేస్తే బాగుంటది. అవును. మిక్సీ క్యా ఖా రే? ఉల్లి తొక్కలు. చల్ ఉధర్ చల్. ఉల్లి మోహన్ని ఎనీ టైం ఖానే కా ఖయాల్. మాస్క్ వేసేసే మొహానికి. ఏది పడితే అది తినకూడదు, చాలా జాగ్రత్త చేస్తున్నాం దాన్ని. దానికి షాంపూ, బ్రష్, టీతరు, డ్రెస్, దీనికి మాస్క్, టానిక్స్, మెడిసిన్స్, ఇంజెక్షన్, డివార్మింగ్ మెడిసిన్ కూడా వేసాం. ఇప్పుడు దాకా దాని మీద 11,000 రూపాయలు సీరియస్ గా తినే దాంట్లో ఉంది. దానికి ఒక రోజు దగ్గర తీసుకొని అడ్డంగా బుక్ అయిపోయి ఇంకా దాన్ని వదలలేక ఏం చేయండి ఫ్రెండ్స్. అది అప్పుడు గుండు మొహంది. చిన్న పిల్లలే 11 మంది పిల్లలు, మొత్తం తల్లి దీన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకో తమ్ముడు చచ్చిపోయాడు. అప్పుడే పెద్దలు కూడా అవుతుంది నిదానంగా. దాని పక్కన ఇది ఉండిందమ్మా, దాని తమ్ముడు పక్కలో. మిగతా కుక్క పిల్లలు తల్లితో పాటు వెళ్ళిపోయినాయి. అది ఒక్కత అనాథలాగా ఉండింది.
అది కూడా చావు ఇది మళ్ళీ వీళ్ళ అమ్మ కనబడినా ఎవరు తెలుసా చావు బతుకుల్లో ఉండిందమ్మా. అమ్మ మనం ఎన్నిసార్లు వదిలేదు వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి చూస్తే వాళ్ళ అమ్మ దీన్ని తీసుకోవట్లేదు. ఎందుకు మన దగ్గర ఓన్లీ మా మమ్మీ వాళ్ళ అమ్మలాగా అనుకోని అక్కడికి వెళ్ళదు అది. మన దగ్గర అది బాగుందని వాళ్ళ అది అనుకుంటుంది వీళ్ళు మా ఫ్యామిలీ కాదు, మా ఫ్యామిలీ ఇది అనుకుంటే వాళ్ళ అమ్మ కూడా మన దగ్గర బాగుందని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతుంది. ఇది వెళ్తున్నా కూడా రాని ఇట్లా, ఇది కూడా వెళ్ళట్లే. ఒక్కోసారి నేను చాలా ట్రై చేసా వాళ్ళ అమ్మ దగ్గర దీన్ని చేర్చేయాలని, అటు కూడా అవలా. అది పైగా అది రోజు మా ఇంటి పక్కనే పడుకుంటది. వాళ్ళ తమ్ముళ్ళు అందరూ. ఆ 2 రోజులు పిల్లల్ని తీసుకుని ఎటో వెళ్ళిపోయింది తల్లి. మళ్ళీ వచ్చింది. వచ్చేటప్పటికి అన్ని కుక్క పిల్లలు చచ్చిపోయి 2 కుక్క పిల్లల్ని తీసుకొని తిరుగుతుంది. శుంఠి వాష్ ಮಾಡಿ ఇప్పుడు మేమేం చేస్తున్నాం, ఆ 2 పిల్లల్ని మనం ఇంట్లో తెచ్చుకొచ్చి పెట్టుకున్నామంటే అది ఒక భారం. అందుకని రోజు ఒక 100 రూపాయలకి 3 బ్రెడ్ ప్యాకెట్లు తెప్పిస్తాను. పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అవి మా గేట్ దగ్గరికి వచ్చి తోక ఊపుతా ఉంటాయి, పెడతా ఉంటాయి. దీన్ని ఎలా చూస్తాం, వాళ్ళని కూడా అలా చూస్తాం. కాకపోతే దీన్ని బాగా చూస్తాము, ఇంట్లో ఉంటది కాబట్టి. వాటికి ఏంటంటే వాళ్ళ అమ్మతో ఉంటది. అది వస్తే బ్రెడ్ ప్యాకెట్ లో అన్నమో పెడతాం అంతే. గేట్ లోపలికి వస్తాయి, అన్నం తింటాయి, మళ్ళీ వాళ్ళ అమ్మతో పడుకుంటాయి. అది అంతే. ಇನ್ನೇನು ಒಂದೈತೆ ನೋಡಿ, పాలుగా అర్థమే ఎంత స్వచ్ఛమైన అల్లమో చూడు విసిరి. ಮುದ್ದೆ ಕೊಡಿ ಅಮ್ಮನಿಗೆ, ಮುದ್ದೆ ಕೊಡಿ. ಆ ಪ್ಲೇಟ್ನ ಹತ್ರ ಹಾಕಿ. ಫ್ರೆಶ್ ಅಲ್ಲ ವೆಂಚೂರಿ, బాగుంది అసలు. 20 ಚೆನ್ನಾಗಿದೆ. 20 ಅಷ್ಟೇ, ಹಿಂಗೇನಿಲ್ಲ. ఉల్లిపాయలు అల్లమమ్మా దోరగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై అవ్వాలి. మా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉన్నాయండి. చెప్తున్నాను కదా, ఒక చోట కార్ సరిపోట్ల. మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నేను కిచెన్లో రెగ్యులర్గా వాడేది పెడదాం అనుకుంటా. అక్కడి నుంచి తీసుకురావడానికి అన్నీ గుర్తుండట్లా. ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా చికెన్ కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటాయి. డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఇవన్నీ అండి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, పలావులు ఇవన్నీ బాగుండటానికి కారణం అవే. అవన్నీ వేస్తే అంత బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ ఇదిగోమా కూర మగ్గుతున్నప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. ఇదిగో నానబెట్టాను బియ్యం, చిట్టి ముత్యాలు రైస్.
మళ్ళీ చల్లబడిపోయింది వాతావరణం. గుండెల్లో గుబేలు మంట ఉంటుంది ఇక్కడ వాతావరణానికి. లేదంటే ఎండ వస్తుంది. పసుపు కూడా వేసుకున్నామా? మా దగ్గర హోమ్మేడ్ పసుపు ఉందండి, చక్కగా నచ్చి బుక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెడుతూ ఉంటాము. ఇది చికెన్ మసాలా, మటన్ మసాలా ఉంది, అన్ని రకాల పౌడర్లు మా దగ్గర వెళ్తున్నాయి. అయిపోయినట్టు. ఈ కూరకారం వెజ్ నాన్ వెజ్ కర్రీస్లో ఎందులోకైనా వాడుకోవచ్చండి. అంతేనండి. ఇక కర్రీ మనం చికెన్ వేసేసుకొని మగ్గబెట్టుకుంటే ఇక డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ మిస్ అయ్యాం కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది. కారం వాసన ఏమో. ఉల్లిపాయలు కూడానమ్మా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నా కూడా బాగుండేది, కానీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి పర్వాలా. ఓకేనా? చూడు చికెన్ అనేది ఇందులో యాడ్ చేస్తాం. ఈ కేజీన్నర వింగ్స్ అమ్మా. దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టామా, 5 నిమిషాలు మగ్గనివ్వాలి. పలావ్ కూడా చేసుకోవచ్చు ఆన్ ది స్పాట్లో. ఇది వింగ్స్ పలావ్ అయింది. ఈ బియ్యం అందులో వేసేసాం అనుకో, వింగ్స్ పలావ్ అవుతుంది. అవును, పలావ్ ఇంకోసారి చేద్దులేమో. అనుకోకుండా ఎప్పుడన్నా తినాలి అని అనుకుంటే అలా చేసుకోవచ్చు. తినాలంటుంది. అందులో కొంచెం గ్రేవీ పక్కన పెట్టుకొని అవన్నీ కావాలే, కొత్తిమీర పుదీనలో అవి లేకుండా పలావ్లా అనిపిదు. ఒకటిన్నర స్పూన్ దగ్గరలో వేసాను, కేజీన్నర వింగ్స్ కాబట్టి. పుదీనా అవి ఉంటే బాగుండేది. దగ్గర నేను 3 గ్లాసులు వాటర్ పోసానండి. వింగ్స్ కూడా ఉడకాలి కదా, లేతగానే ఉంటాయి అమ్మాయి, అర్థమైందా? అయినా కూడా దీన్ని చక్కగా ఉడికించుకోవాలి. మీడియం మంట మీద నెమ్మదిగా ఉడికించేసుకోవాలి. సాల్ట్ అవన్నీ వేసేసాము. ఇక రైస్ కూడా పొయ్యి మీద పెట్టేస్తే అయిపోతుంది. మన మిక్సీ గాడికి అన్నం పెట్టకపోతే మనల్ని బతికొండంగానే తినేస్తాడు, తెలుసామా? చూడు ఎట్లా చూస్తుందా.
दे रहे रहो मिक्सी इधर सोनालू खाना खा इधर आनंद చూసావు తినకుండా అబ్బా బాగుంది కదా ಆಯ್ತು ಈರುಳ್ಳಿ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಎಲ್ಲ ಈರುಳ್ಳಿ ಆಯ್ತು ಕೊಟ್ಟು ಅಮ್ಮನಿಗೆ ವಾಟರ್ ಕೊಟ್ಟು మిక్సీ అది అక్కడ తినట్లే వెనకాల ఏ ఆనందినా ఖాళీ తింటాము ముద్ద ముద్ద బాగుందా చాలా బాగుంది ಅಮ್ಮ ನಿಮ್ಗೆ ಸ್ವಲ್ಪ ಈರುಳ್ಳಿ ಬೇಕಮ್ಮ ಕೊಡಿಮಾ ಸಾಕಮ್ಮ ಸಾಕು मिक्सी सेम टू सेम खाना గే తినో సిరి కూర చూడు ఎంత బాగుందో బాగుంది కూర కానీ వీడియో సరిగ్గా తీయలేకపోయాను ఎందుకంటే ఇక్కడ రాళ్ళు వేస్తున్నారు ఇక వాళ్ళ దగ్గర ఉండాలి కాబట్టి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి కూర అయితే సూపర్గా వండాను అందరు తినేశారు ఇది మిగిలిందనమాట అయితే ఇక్కడ రాళ్ళు వేస్తున్నారు కదా వాటితో పాటు ఉండటం వల్ల వీడియో సరిగ్గా చేయలేకపోయాను ఓకేనా రేపు మొత్తం వేసిన తర్వాత వీడియో పెడతాను ఓకే